అనగనగా ఓ ఊరిలో రామయ్య అనే పేద ముసలి వ్యక్తి అతని భార్యతో కలిసి ఓ పూరి గుడిసెలో ఉండేవాడు. వారు అడవిలో కట్టెలు కొట్టుకొని అమ్మి, అమ్మగా వచ్చే సొమ్ముతో జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. కానీ వారికి రోజు సరిగ్గా తినేందుకు ఆహారం కూడా ఉండేది కాదు. వారికి పిల్లలు లేరు. అందుకే ఆ వయసులో కూడా తిండికి కష్టపడాల్సి వస్తుంది. ఒకరోజు యథావిధిగా రామయ్య కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తుండగా దాహంగా ఇంకా ఆకలిగా అనిపించింది. ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తే వెళ్ళి కట్టెల మోపు అక్కడ పెట్టుకొని నీళ్ళ కోసం వెతుకుతుంటే ఓ కొలను కనిపించింది. ఒక అరిటాకు మడిచి అందులో నీళ్లు నింపుకొని తీసుకొచ్చి అక్కడే మళ్ళీ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అతను తెచ్చిన చద్దిని తీసి తినసాగాడు. తింటూ ఉండగా అతనికి 3 దెయ్యాలు దెబ్బలాడుకోవడం కనిపించాయి. వాడిని ముందు నేను తింటా అని. రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అయ్యో! మర్రి చెట్టు కింద దెయ్యాలుంటాయి అంటే నమ్మలేదు. ఇప్పుడు నమ్మాల్సొస్తుంది అని వాటి బారి నుండి ఎలా బయటపడాలా అని వణికిపోతూ ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన తట్టింది. రామయ్య ధైర్యం నటిస్తూ హహహా! ఈరోజు నా చేతిలో ఒక దెయ్యమే బలి అయింది అనుకున్నా. ఇప్పుడు ఇంకొన్ని దెయ్యాల సువాసనలు కూడా నా ముక్కుకి తాకుతున్నాయి. ఆహా! ఏమి సువాసన! ఇంత కమ్మగా ఉంది అంటూ గట్టిగా అరుస్తున్నాడు. మొదటి దెయ్యం అంటుంది, ఒరేయ్! వీడేంట్రా దెయ్యాలను తింటా అంటాడు. ఎంతమందిని భయపెట్టి తరిమేసుంటాంరా. కానీ వీడు భయపడకపోగా ఇలా మనల్ని తింటా అంటున్నాడు. నిజంగా తింటాడేమోరా! రెండో దెయ్యం అంటుంది, రేయ్! వాడికంత లేదులేరా. మూడో దెయ్యం, వాడి చేతిలో ఏదో ఉంది చూడండిరా. ఇవన్నీ వింటున్న రామయ్య తింగరి దెయ్యాల్లా ఉన్నాయి. వీటిని తొందరగా బోల్తా కొట్టించి తప్పించుకోవచ్చు అనుకొని, అబ్బా! ఈ దెయ్యం పేగుల కైమా ఎంత బాగుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలని ఉంది అనగానే దెయ్యాలన్నీ ఆ చద్దిని చూసి నిజంగా పేగుల కైమా అనుకొని వణికిపోతూ రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అన్నాయి. ఓ మానవా! మమ్మల్ని తినొద్దు. మమ్మల్ని విడిచిపెట్టు అని బ్రతిమిలాడాయి. కావాలంటే ఈ చెట్టు వదిలి దూరంగా వెళ్ళిపోతాం అనగానే, రామయ్య మీరు పారిపోతే మరి నా ఆకలి తీరేదెలా అంటాడు. మొదటి దెయ్యం అంటుంది, నీకు 3 కోరికలు తీర్చే శక్తి మాకుంది. నీకేం కావాలో కోరుకో తీరుస్తా అంది. రామయ్య అడిగిందే తడవుగా నాకు పెద్ద ఇల్లు కావాలి. మొదటి దెయ్యం అంటుంది, ఓ అంతేనా అని మంత్రం చదివింది. రామయ్య నాకు డబ్బుకి కొరత ఉండకూడదు అని అడుగుతాడు. రెండో దెయ్యం, హా! నీ కోరిక తీరిపోయింది. రామయ్య అంటాడు, నాకు ఎప్పుడు కావాలన్నా కోరుకున్న ఆహారం వెంటనే రావాలి. మూడో దెయ్యం అంటుంది, ఓస్ అదేనా అని మంత్రం చదివింది. ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. నువ్వు ఇంటికెళ్ళు మానవా అని 3 ఒకేసారి అన్నాయి. అంతే, రామయ్య పరుగు పరుగున కట్టెలు వదిలేసి ఇంటి బాట పట్టాడు. దూరంగా వచ్చాక రామయ్య పిచ్చి దెయ్యాలు నమ్మేశాయి. కానీ నేను కోరిన కోరికలు తీరి ఉంటాయో లేదో అనుకుంటూ ఇంటికెళ్తున్నాడు. దెయ్యాలు అనుకుంటాయి, పిచ్చి మానవుడికి మన అంత తెలివి లేదు. వాడికి ఉంటే ఆ కోరికల్లో ఒకటి మనల్ని తినేయాలని కోరుకునేవాడు కదా అనుకుంటూ నవ్వుకున్నాయి. రామయ్య ఇంటికి వెళ్ళేసరికి పూరి గుడిసె ఉండే ప్రదేశంలో ఓ పెద్ద భవనం ఉంటుంది. ఇంటికెళ్ళగానే ఇంటి నిండా వస్తువులు, ఎంతో ఖరీదైన ఇంకా కొంత బంగారం ఉంది. వాటితో పాటు ఓ పళ్ళెం ఉంది. రామయ్య జరిగిందంతా భార్యకు చెప్తాడు. ఎంతో సంతోషించింది. ఇద్దరు పళ్ళెం ముందు కూర్చొని ఇష్టమైన ఆహారం కోరుకోగానే ఆ పదార్థాలన్నీ వచ్చాయి. ఇద్దరూ సరిగ్గా తిని ఎంత కాలమైనదో తృప్తిగా తిన్నారు. వారి కష్టాలన్నీ తీరిపోయాయి. వాళ్ళు వచ్చిన ఆ ధనంతో ఎంతో సంతోషంగా బ్రతకడమే కాక పేదవారికి అందరికీ దాన ధర్మాలు చేస్తూ జీవించసాగారు.